బాంబు పేలుడైతే జరిగిందనమాట రెస్టారెంట్లోని. ఇప్పటికి ముగ్గురిని అడిగాను ఎయిర్పోర్ట్ రూట్ ఎటు అని. బ్రదర్ దగ్గర ఏంటంటే తుపాకీ కూడా ఉంది, చూడొచ్చు. అంత డబ్బులు కూడా పెట్టలేం. $800 ఉంటే 8 దేశాలు తిరిగేస్తాను. భయం పుట్టించడానికి అయితే ఈ రకమైన పనులు చేస్తూ ఉంటారు. ఇండియన్ ఎయిర్ స్పేస్ కి అయితే ఎంటర్ అయిపోయాం. డీజిల్ కానీ పెట్రోల్ బాల్ కానీ మాత్రమే లోపలికి అలో చేస్తారండి. కాకపోతే ఇది నాకు ఎయిర్పోర్ట్ అని ఫీల్ రావట్లేదు, ఏదో విమానాలు ఉన్నాయి తప్ప. మొత్తం నా ప్లాన్స్ అన్ని అయితే గల్లంత అయిపోయి ఇప్పుడు నా మైండ్ లో ఉన్న రెండే ఆప్షన్స్ ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, నేను మనీ, వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని క్యాపిటల్ సిటీ కాబూల్లో అయితే ఉన్నాం. రైట్ నౌ టెంపరేచర్ అయితే -5 ఉంది. ఈరోజు నా లాస్ట్ డే అనమాట ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో. ఇక్కడి నుంచి నేను బ్యాక్ టు ఇండియా అయితే వెళ్ళబోతున్నాను. సో ఉజ్బెకిస్తాన్ నుంచి ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ అయితే వచ్చాం. ఈ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఇరాన్ వెళ్ళాలి. కాకపోతే అసలు ఇరాన్ ఎందుకు వెళ్ళట్లేదు, బోర్డర్ వరకే వెళ్ళాను. అసలు బోర్డర్ వరకే వెళ్ళి వెనక్కి ఎందుకు రావాల్సి వచ్చింది ఏంటో మొత్తం వీడియోలో చెప్తా క్లియర్గా. అండ్ ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి డైరెక్ట్గా ఢిల్లీకి అయితే ఫ్లై అవుతున్నా. సో డైరెక్ట్ ఫ్లైట్ అనమాట, 2.5 hours ఎంత ఉంటుంది జర్నీ. మీకు ఇందాకే చెప్పాను కదా, ఈ రోజు నాకు బ్యాక్ టు ఇండియాకి అయితే ఫ్లైట్ ఉంది అని చెప్పేసి. 10 గంటలకు అనమాట ఫ్లైట్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6 అలా అవుతుంది. ఇంకా కొంచెం టైం ఉంది కదా, కాసేపు రోడ్లు అవి తిరిగేసి వెళ్దాం. మళ్ళీ మనం ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశం వస్తాం రావో తెలియదు కదా అని చెప్పేసి కాసేపు ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాం అనుకున్నా. అప్పుడే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ ఏంటంటే ఈ కాబూల్ క్యాపిటల్ సిటీలో ఇప్పుడు నేను ఎక్కడైతే స్టే చేస్తున్నానో ఈ హోటల్ కి దగ్గరలోనే ఒక బాంబు పేలుడైతే జరిగిందనమాట రెస్టారెంట్ లోని. ఒక చైనీస్ రెస్టారెంట్, అది ఈ దగ్గరలోనే ఉంది ఇక్కడ నుంచి. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి చూద్దాము, కనుక్కుందాం అని అనుకున్నా. మీకు కూడా అయితే అసలు అక్కడ ఏం జరిగింది ఏంటో చూపిస్తాను. ఆల్రెడీ ఇది ఒక మన దగ్గర న్యూస్ ఛానల్స్లో కూడా, చాలా న్యూస్ ఛానల్స్లో వచ్చింది ఈ న్యూస్. అసలు నేను డైరెక్ట్గా చోటుకి వెళ్ళి చూసి అప్పుడు మీకైతే చెప్తాను అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఈ బ్లాస్ట్ జరిగింది అని. ఫస్ట్ నేను కాసేపు స్ట్రీట్స్ అన్ని తిరిగేసి ఆ తర్వాత అయితే లాస్ట్లో ఆ ప్లేస్కి అయితే వెళ్తాను. ఎందుకంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ ఒకవేళ తాలిబాన్స్ ఎవరైనా ఉంటే ఇబ్బంది అవుతుంది, వీడియో అది ఎందుకు తీస్తున్నామని. అందుకని మెల్లిగా పక్కన ఉన్న స్ట్రీట్స్ అవి కవర్ చేస్తూ అలాగా దొంగచాటుగా అయితే వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగింది అంటే చూసి అప్పుడైతే వీడియో తీద్దాం అనుకుంటున్నా. రైట్ నౌ మనం అయితే పాస్టునిస్తాన్ స్క్వేర్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ యూజువల్గా లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి పాస్టో, తర్వాత దారి కదా. ఇటువైపు కాబూల్ సైడ్ ఏంటంటే చాలామంది పాస్టో కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. సో ప్రజెంట్ మనం ఉన్న ఈ సర్కిల్ ఏంటంటే పాస్టునిస్తాన్ స్క్వేర్ అంటారు. సో చాలా పెద్ద అయితే ఉంది. ఇక్కడ యూజువల్గా నార్మల్ టైంలో వాటర్ ఉంటుంది అనుకుంటా, ఇప్పుడైతే ఏం లేవు. అదంతా వాటర్ ఫౌంటైన్ లాగా వాటర్ వస్తుంది అనుకుంటా దీని నుంచి. చాలా బిజీ స్క్వేర్లా అయితే ఉంది ఇక్కడ. చూస్తున్నారా చుట్టూ ఎన్ని వెహికల్స్ అయితే ఆగున్నాయో. ఈ వెహికల్స్ అన్నీ ఏంటంటే షేర్డ్ ట్యాక్సీలు, ఈ చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్లకు వెళ్ళడానికి లేదంటే సిటీలో తిరగడానికి. ఆ షేర్డ్ ట్యాక్సీలో తిరిగే కన్నా నడుచుకొని వెళ్తేనే ఫాస్ట్గా అయిపోద్ది అనుకుంటా. అంత ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది కాబూల్లో. ఈ సర్కిల్ దగ్గర తిరుగుతూ ఉంటే ఒక బ్రదర్ అయితే పరిచయం అయ్యారు. నేమ్ పుహానల్లా. బ్రదర్ పేరు పుహానల్లా అంట. సో బ్రదర్ దగ్గర ఏంటంటే తుపాకీ కూడా ఉంది, చూడొచ్చు. తుపాకీ టిష్యూ క్లాస్. బాయ్. రైట్ నౌ నేనైతే స్టే చేస్తున్న గెస్ట్ హౌస్లో అయితే ఉన్నాను, ఆఫ్ఘనీ గెస్ట్ హౌస్. ఇక్కడ నుంచి ఒక 200 నుంచి 250 meters దూరంలోనే ఉందన్నమాట బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్లేసు. చాలా అంటే చాలా సెక్యూర్డ్ ప్లేస్ అనమాట ఇది. చూస్తున్నారా అక్కడ పెద్ద పెద్ద ఫెన్సింగ్, ప్రహారీ గోడలు ఎంత పెద్దగా ఉన్నాయో. దీని బయటన ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. అదిగోండి అక్కడ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది కదా, అదేంటంటే ఇరాన్ ఎంబసీ అనమాట. కొంచెం ముందుకెళ్తే అక్కడ టర్కీ ఎంబసీ కూడా ఉంది. మొత్తం ఇక్కడైతే ఫారినర్ స్టే చేస్తారు, ఈ హోటల్ అనే కాదు, ఈ చుట్టుపక్కల ఏరియాలో. మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి షహరీ నౌ అంటారు. అది ఇక్కడ నుంచి ఒక ఫ్యూ మీటర్స్ దూరంలోనే ఉంది. బయటకు వెళ్ళాక వీడియో తీయకూడదు, కొంచెం ముందుకెళ్ళి ఆ స్ట్రీట్ని అయితే మీకు చూపిస్తాను ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో. ఇది ఎర్లీ మార్నింగ్ కదా, అరౌండ్ టెంపరేచర్ ఇప్పుడు -4 to -5 అలా ఉంది. ఈ టైంలో ఏంటంటే తాలిబాన్స్ ఎక్కువ ఉండరు రోడ్ల మీద. ఇంకా ఒక 1 hour అయితే వచ్చేస్తారు. అందుకనే ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి వీడియో అయితే చేయాల్సి వస్తుంది ఫ్రీజింగ్ టెంపరేచర్లో. జస్ట్ ఇక్కడ నేను హాస్టల్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుని వచ్చా. ఇక్కడ నుంచి ఇంకొంత ముందుకు నడుచుకుని వెళ్ళి లెఫ్ట్కి అయితే తిరగాలన్నమాట ఆ ప్లేస్కి వెళ్ళాలంటే. ఆ స్ట్రీట్లో అయితే జరిగింది. నేను ఆ స్ట్రీట్ని అయితే మీకు చూపిస్తా. బట్ ఎగ్జాక్ట్గా ఆ చైనీస్ రెస్టారెంట్ ఏదైతే ఉందో కుదిరితే వీడియో తీస్తాను, లేదంటే
తీయను అనమాట. ఎందుకంటే నేను ఒక 2-3 టైమ్స్ ఆ స్ట్రీట్లోకి వెళ్ళి చూసినప్పుడు ఏంటంటే అక్కడ తాలిబాన్స్ అయితే గన్లు పట్టుకొని ఉన్నారు. ఆ స్ట్రీట్లోకి ఎవరిని వచ్చినా సస్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే రీసెంట్గానే జరిగింది కదా మరి ఆ బ్లాస్ట్. ఇదిగోండి దగ్గర వరకు అయితే వచ్చేసాం ఆల్మోస్ట్. ఈ స్ట్రీట్ కాకుండా నెక్స్ట్ స్ట్రీట్ అనమాట మనం వెళ్ళాల్సింది. మీకు ఇక్కడ గ్లాస్తో కనిపిస్తుంది కదా న్యూ కాబుల్ బ్యాంక్ అని చెప్పేసి. దీన్ని బ్యాక్ సైడ్ స్ట్రీట్లో అయితే కరెక్ట్గా మనం చైనీస్ రెస్టారెంట్ని అయితే చూడొచ్చు. ఆ స్ట్రీట్లోకి నేను ఇప్పటివరకు మీకు ఆ స్ట్రీట్ చూపించా కదా, కాకపోతే ఆ స్ట్రీట్లో ఇంకో చిన్న స్ట్రీట్ ఉంటుంది కరెక్ట్గా రెస్టారెంట్ ఎక్కడైతే ఉందో ఆ రెస్టారెంట్ దగ్గర. కాకపోతే అక్కడికి వెళ్దామంటే అక్కడ చిన్న బ్యారిగేట్లు లాంటివి వేసేసి పోలీసులు అయితే ఉన్నారు, ఐ మీన్ తాలిబాన్స్ అయితే ఉన్నారు గన్లు పట్టుకొని. అందుకనే అటు అలో చేయలేదు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగాక ఆ రోడ్ని కొంచెం క్లోజ్ చేసి మొత్తం స్ట్రిక్ట్గా చూస్తున్నారనమాట. ఆ రెస్టారెంట్ కూడా ఇంకా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు, మొత్తం తునాతునక అయిపోయింది. ఎందుకంటే చెప్పాను కదా ఆల్మోస్ట్ ఒక 7 చనిపోయారు, తర్వాత చాలామంది గాయాలు కూడా అయ్యాయి. ఈవెన్ ఈ రోడ్లో కూడా వీడియో అయితే తీయకూడదు, అక్కడక్కడ తాలిబాన్స్ ఉంటారు. కాకపోతే నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను కదా, ఈ టైంలో చూడండి ఎవరు లేరు. ఈవెన్ రెస్టారెంట్లు కానీ షాపులు కానీ ఓపెన్లో లేవు. అందుకని నేను ముందుగా ఆలోచించి అలారం పెట్టుకుని ఈ టైంలో నిద్రలేచి వచ్చా మీకు చూపిద్దామని చెప్పేసి. చాలా సెక్యూర్డ్ ఏరియా కూడా ఇది, చూపించాను కదా. ఎంబసీలు ఉంటాయి, కాన్సులేట్లు ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి, స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ ఏరియా అంతా. ఎందుకంటే ఇక్కడ తాలిబాన్స్ చాలా ఐ మీన్ ఈ ఏరియాలో బాగా స్ట్రిక్ట్గా చూస్తారు, ఎందుకంటే ఫారినర్స్ కూడా ఇక్కడే స్టే చేస్తారు ఎక్కువ. అసలు ఈ బాంబు పేలుడు ఏంటి, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనేది ఇప్పుడు క్లియర్గా సింపుల్గా చెప్పేస్తా చూడండి. ఇదేంటంటే ఒక సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ అనమాట. ఇది ఈ కాబుల్ క్యాపిటల్ సిటీలో జరిగింది. చాలా మంది అయితే ఇది చూసాక షాక్ అయిపోయారు, ఎందుకంటే ఇది ఒక చైనీస్ రెస్టారెంట్లో జరిగింది. ఆ రెస్టారెంట్కి ఎప్పుడు ఎక్కువ ఏంటంటే ఫారిన్ టూరిస్టులు వెళ్తూ ఉంటారు. ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసి లాంజో నూడిల్స్ అనమాట. ఈ రెస్టారెంట్లోని మెయిన్గా చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేనున్న ఈ షహరీ నవ్ ఏరియా ఏంటంటే చాలా బిజీ అనమాట. హార్ట్ ఆఫ్ ద కాబుల్ సిటీ అంటూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడే అన్ని ఎంబసీలు ఉంటాయి, తర్వాత కాన్సులేట్స్, ఈ దగ్గరలోనే యుఎస్ ఎంబసీ ఉంటది. ఇంకా చాలా మంది ఫారెన్ టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. చాలా మంది లోకల్స్ ఇక్కడే తిరుగుతూ ఉంటారు, చిన్న చిన్న రెస్టారెంట్స్, లోకల్ ఫుడ్. సో మంచి బిజీగా ఉండే ఏరియా అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడే అటాక్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యారు. ఈ చైనీస్ రెస్టారెంట్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే చాలా మంది చైనీస్ నేషనాలిటీ వాళ్ళు అయితే రెస్టారెంట్ విజిట్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకని చెప్పేసి ఈ ఆఫ్ఘనిస్తాన్ కి చైనాకి మధ్య ఉన్న ఆ బాండింగ్ ని కొంచెం బ్రేక్ చేయడానికి అయితే ఐసిస్ గ్రూప్ వాళ్ళు అయితే ఈ బాంబ్ అటాక్ అయితే ప్లాన్ చేశారు. దాదాపు 7 దాకా అయితే చనిపోయారు అనమాట. అందులో ఏంటంటే ఒక చైనీస్ నేషనాలిటీ, తర్వాత ఒక 6 ఆఫ్ఘన్ సివిలియన్స్ అయితే చనిపోయారు. ఇంకా 10-15 మంది లోకల్ పీపుల్ కూడా అయితే చాలా మందికి పెద్ద పెద్ద దెబ్బలు కూడా తగిలాయి అనమాట. ఈ ఐసిస్ కే ఏంటంటే ఇది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలోనే. ఇది ఒక పార్ట్ ఆఫ్ ఐసిస్ నెట్వర్క్ అనమాట. వీళ్ళు ఏంటంటే వైలెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. వీళ్ళు మెయిన్ గా ఈ టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ పవర్ చూపించుకోవడానికి, తర్వాత మిగతా దేశాల నుంచి అటెన్షన్ రావడానికి, వీళ్ళు భయం పుట్టించడానికి అయితే ఈ రకమైన పనులు చేస్తూ ఉంటారు. ఈ బోర్డర్స్ లో అయితే నివసిస్తూ ఉంటారు. అక్కడక్కడ ఏంటంటే అల్లర్లు క్రియేట్ చేయడం, ఇలాంటి బాంబ్ బ్లాస్టులు చేయడం, జనాలను భయపెట్టేలా చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఈ రకంగా అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఐసిస్ కే గ్రూప్ కి తాలిబాన్స్ కి కూడా పడదనమాట. ఎందుకంటే ఈ ఐసిస్ కే వాళ్ళు ఏమనుకుంటారంటే తాలిబాన్స్ మిగతా దేశాలతో కూడా పరిచయాలు పెంచుకుంటారు, వాళ్ళతో కొంచెం సాఫ్ట్ గా ఉంటారు, అండ్ గవర్నమెంట్ కూడా కొంచెం ఇంకా స్ట్రిక్ట్ గా ఉండొచ్చు, ఈ మాత్రం కాకుండా ఇంకా ఎక్కువ టైట్ రూల్స్ అవి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అనమాట ఈ ఐసిస్ కే వాళ్ళది. సో వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఈ ఆఫ్ఘనిస్తాన్ రూల్ చేయడం కాదు, అసలు ఇస్లాం మొత్తం బేస్డ్ ఉన్న కంట్రీస్ అన్నిటిని వాళ్ళు రూల్ చేయాలన్నది వాళ్ళ ఎజెండా అనమాట. వీళ్ళు యాక్చువల్గా ఇరాక్, సిరియా ఈ ఇటువైపు నుంచి అయితే స్టార్ట్ అయ్యారనమాట ఐసిస్ అనే గ్రూప్. ఈ ఐసిస్ కే అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఆపరేటింగ్ ఇన్ ద ఖొరసాన్ రీజియన్ అనమాట. ఈ ఖొరసాన్ అనేది ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఈ ఇరాన్ ఈ దేశాలకి బోర్డర్ దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. ఆ రీజియన్ ఖొరసాన్ రీజియన్ అంటారు. చాలా వరకు
వరకు ఈ ఐసిస్కి సంబంధించిన గ్రూప్స్ ఏంటంటే అక్కడ నివసిస్తూ ఉంటారు అనమాట. బయటికి ఎక్కువ కనిపించరు, కొంచెం మన సైడ్ మావోయిస్టులు అంటాం కదా, అడవుల్లో నివసిస్తూ ఉంటారు. ఆ టైప్లో ఏంటంటే వీళ్ళు చాలా సీక్రెట్గా ఉంటూ ఆపరేట్ చేస్తూ ఉంటారు అనమాట ఇలాంటి ఆపరేషన్స్. మెయిన్గా చైనీస్ రెస్టారెంట్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే చైనీస్ గవర్నమెంట్ చాలా వరకు ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి వస్తుంది ముందుకి. ఆఫ్ఘనిస్తాన్లో ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంది, ఇంకా కొంత ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఐసిస్ వల్ల ఏంటంటే ఆ చైనీస్ రెస్టారెంట్లో అటాక్ చేసి ఆ చైనీస్ ఎవరైనా చనిపోయారు అనుకోండి, అప్పుడు చైనీస్ గవర్నమెంట్కి తర్వాత ఈ తాలిబాన్ గవర్నమెంట్కి ఉన్న రిలేషన్ కొంచెం డ్యామేజ్ అవుద్ది కదా. సో అప్పుడు వీళ్ళు ఇంకా ఏంటంటే ఇలాంటివి కొన్ని అటాక్స్ చేసి కొంచెం ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద కంట్రోల్ తీసుకోవచ్చు, వీళ్ళ ఆధిపత్యం చలాయించవచ్చు అన్నట్టయితే ఆలోచించి ఈ రకమైన అటాక్ అయితే పాల్గొన్నారు. సో ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా, ఈ ఏరియాలోనే అటాక్ అనేది జరిగిందనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్గా ఈ కవర్ లాగా మొత్తం కప్పేసి ఉంది కదా, అక్కడే ఉండేది రెస్టారెంట్. ఈ చుట్టుపక్కల ఆ రోజు బాంబు పేలినప్పుడు ఏంటంటే మొత్తం చాలా వరకు ఏంటంటే చెల్లాచెదురు అయిపోయింది రెస్టారెంట్ మొత్తం లోపల. కానీ ఆ పక్కన ఉన్న రెస్టారెంట్స్, ఇంకొంచెం దూరంలో ఉన్న రెస్టారెంట్స్కి ఏంటంటే అంత ఎక్కువ డ్యామేజ్ అయితే కలగలేదు. బట్ ఇన్సైడ్ ఈ రెస్టారెంట్లో అయితే మొత్తం తునతునకలు అయిపోయింది. అందుకనే ఇంకెవరు అయితే లేరనమాట ఇక్కడ. సో ఇప్పుడైతే ఏరియా అంతా కొంచెం ఈ తాలిబాన్ సర్వేలెన్స్లో అయితే ఉంది. ఎందుకంటే అటాక్ జరిగిన తర్వాత నుంచి కొంచెం ఇంకా స్ట్రిక్ట్ చేసేసాను అనమాట సెక్యూరిటీ. ఎందుకంటే ఫారినర్స్ అందరూ వచ్చే ఏరియా, తిరిగే ఏరియా కదా. ఇంకా ఏమైనా అటాక్ జరిగినా సరే తాలిబాన్ గవర్నమెంట్కే చెడ్డ పేరు అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇంత రిస్కీగా ఉన్న ప్లేస్లో ఏంటంటే నేను అసలు ఏం జరిగింది ఏంటో మీకు చెప్దామని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చి వీడియో అయితే తీస్తున్నాను. నాకైతే భయంగానే ఉంది, అందుకని చెప్పేసి చాలా సీక్రెట్గా అయితే వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాను. జస్ట్ నేను స్టే చేస్తున్న అఫ్ఘానియా గెస్ట్ హౌస్ నుంచి దాన్ని షిర్పూర్ స్క్వేర్ అని అంటూ ఉంటారు ఆ ఏరియాని. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి ఒక 5 కిలోమీటర్లు అయితే ఉంది ఎగ్జాక్ట్గా. 5 కిలోమీటర్లకి నాకు వచ్చేసి ఇప్పుడు 200 ఆఫ్ఘనీ అయితే తీసుకుంటున్నారు. అంటే దాదాపు ఒక 260 రూపాయలు అలాగా. ఇంకా తప్పదు, ఎందుకంటే ఇక్కడ షేర్ ట్యాక్సీలు తప్ప మనం ఆన్లైన్లో యాప్లో చూసి బుక్ చేసుకోవడం అలాంటి ఆప్షన్లే ఉండవు కాబట్టి. సో ఇంకా లెక్క చెప్తే అంత 10 గంటలకు నాకు ఫ్లైట్. సో అరగంట ముందు క్లోజ్ చేస్తారు కాబట్టి గేటు. ఇంకా గంటన్నర టైం ఉంది. ఇమిగ్రేషన్లో ఏ క్వశ్చన్లు అడుగుతారో ఏంటో తెలిసి రావట్లేదు. అసలు నువ్వు ఇక్కడ వచ్చాక ఏం చేసావు అన్నీ చూపించాను అన్నారంటే అదొక పెద్ద పతంగం. హార్డ్ డ్రైవ్లు అన్నీ బయటికి తీసి అన్నీ చేయాలి. ఇప్పుడు అసలు ఎలా అవుతాయి ఏంటో తెలియదు, చూద్దాం అసలు వెళ్ళాక ఎయిర్పోర్ట్కి. ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఎయిర్పోర్ట్ లోపలికి గ్యాస్ బళ్ళు అయితే అలో చేయరంట, ఐ మీన్ ఎల్పిజి గ్యాస్వి. సో ఆ బయటనే ఆపేశారు. అక్కడి నుంచి లోపలికి అయితే నడుచుకొని మాత్రమే వెళ్ళాలి. ఓన్లీ డీజిల్ కానీ పెట్రోల్ బళ్ళు కానీ మాత్రమే లోపలికి అలో చేస్తారంట. ఎయిర్పోర్ట్ స్టార్టింగ్లో అయితే ఇక్కడ చాలా వరకు చూడండి ఎలా ఉన్నాయో లోపల రెస్టారెంట్స్. ఎయిర్పోర్ట్ లోపల ఇది. ఇంకా మెయిన్ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళలేదు. సో ఆ బయట నుంచి నడుచుకొని వస్తే చెకింగ్ అన్నీ అయ్యాక ఇక్కడ వరకు అయితే వస్తాం. ఇక్కడ చాలా వరకు చిన్న చిన్న రెస్టారెంట్లు, వాటర్ బాటిల్ అమ్మే షాపులు అవి ఉన్నాయి. దాదాపు ఆ బయట కార్ ఆపేసిన గేట్ నుంచి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. 3 సార్లు చెకింగ్ అయితే అయింది బ్యాగులు. ఇదిగోండి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ వే అంట. ఇంత విచిత్రమైన ఎయిర్పోర్ట్ నేను ఎక్కడా చూడలేదు. ఎప్పుడైనా ఏదైనా ప్లేస్లకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్ లోపలికి, ఐ మీన్ బస్ స్టాండ్ లోపలికి ఎలా వెళ్ళాలి, లేదంటే ఆ స్ట్రీట్కి వెళ్ళాలి, ఈ స్ట్రీట్కి వెళ్ళాలని అడ్రస్ అడుగుతాం. నేనేంటంటే ఆ బయటన చాలామంది అయితే కుప్పలుగా నించున్నారు. అంటే రిసీవ్ చేసుకోవడానికి వచ్చారనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళని. సో వాళ్ళందరినీ చూసి నాకు రూట్ ఎటో తెలియలే. ఆన్లైన్లో అడుక్కుంటే లోపల వరకు అయితే వచ్చాను. ఇప్పటికి 3 అడిగాను ఎయిర్పోర్ట్ రూట్ ఎటు అని. డిపాచర్స్కి, అరైవల్స్కి అన్నీ ఒకవైపు నుంచే ఉంది రూట్, చాలా వెరైటీగా. ఫైనల్గా ఒక బండి అయితే దొరికింది. సో వేసుకొని వెళ్ళిపోతున్నా. ఇంకా గంట సేపే ఉంది నా ఫ్లైట్కి. ఇప్పుడు టైం 9 అయిపోయింది. ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడం 10 నిమిషాలే. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ అయితే పట్టింది లోపలికి రావడానికి. తర్వాత మళ్ళీ చెకింగ్లకి సగం టైము. అబ్బా సాయిరామ్, ఎక్కువ జనాలు లేరులేండి.
కామేర్ మనం ట్రావెల్ చేయబోయేది కామేర్ నుంచి. నేను ఇప్పుడు వెళ్ళబోయేది అదిగోండి ఆ ఫ్లైట్లో RQ4401 ఢిల్లీ. ఆన్ టైమే. ఎయిర్పోర్ట్ ఏమో అసలు చూడడానికి ఒక పాత బస్ స్టాండ్ టైప్లో ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్లో అక్కడేమో ఇమిగ్రేషను, రైట్ సైడ్లోనేమో మొత్తం సెక్యూరిటీ చెక్, బ్యాగులు అవి చెక్ చేస్తారు కదా, అదనమాట. C3 నాది. అక్కడికి వెళ్ళి మీకు యూజువల్గా ఎయిర్పోర్ట్ లోపల మనకి డ్యూటీ ఫ్రీ షాపులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడైతే ఈ దేశంలో మందు అది అమ్మకూడదు, తర్వాత తాగకూడదు కాబట్టి సో ఇక్కడైతే చూడండి సాఫ్రాన్ అది అమ్ముతున్నారు. ఇవన్నీ ఏమో డ్రై ఫ్రూట్స్. ఇక్కడ చాలా వరకు డ్రై ఫ్రూట్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, క్వాలిటీలు కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి కార్లు, రింగులు, బొమ్మలు ఇవన్నీ అమ్ముతున్నారు. నా గేట్ వచ్చేసి C3. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది, ఇంకా అలో చేయట్లేదు. చాలా తక్కువ ఫ్లైట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను వచ్చిన టైంకి. ఇంత తక్కువ మంది జనాలు ఉన్నారు చూడండి, పెద్ద ఎక్కువ మంది కూడా లేరు. కరెక్ట్గా ఇక్కడేమో చూస్తే నేను ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఒక గమ్మత్తైన విషయం గమనించింది ఏంటంటే వీళ్ళు ప్రతి బ్రాండ్ని వీళ్ళు లోకల్ బ్రాండ్ చేసేస్తున్నారు. డిఫరెంట్ అనమాట. చాలా వరకు ఇంపోర్టెడ్ ఎనర్జీ డ్రింక్లు అయితే వీళ్ళు బాగా తాగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే మనం ఎక్కువ ఎనర్జీ డ్రింక్ అంటే గుర్తొచ్చేది రెడ్ బుల్ కదా, ఇక్కడేమో ఎక్కువ ఎక్స్ బుల్ ఒకటి తాగుతున్నారు, తర్వాత మాన్స్టర్, స్టింగ్, ఇంకా డిఫరెంట్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంకా అక్కడ కొన్ని స్వీట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మిగతా ఇవన్నీ రెగ్యులర్ డ్రై ఫ్రూట్స్. వీళ్ళు టీ ఎక్కువ తాగుతారు కదా, టీ పౌడర్ కూడా అమ్ముతున్నారు. అంతే, ఎయిర్పోర్ట్లో ఇంక పెద్ద చూడడానికి అయితే ఏం లేదు. అక్కడ ఒక కాఫీ షాప్ అయితే ఉంది అంతే. ఈ లోపల ఒక ప్రీమియం లాంజ్ కూడా ఉంది. ఆ కార్నర్లోకి వెళ్తే మనకు ఒక లాంజ్ కూడా కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇది నాకు ఎయిర్పోర్ట్ అన్న ఫీలే రావట్లేదు, ఏదో విమానాలు ఉన్నాయి తప్ప. ఇంకా సేపట్లో నా ఫ్లైట్ అయితే ఉంది ఇక్కడి నుంచి. సో నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇరాన్ వెళ్తా అని చెప్పేసి ఎందుకు వెళ్ళట్లేదు అని. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి కాంటెంట్ క్రియేషను. ఎందుకంటే ఇరాన్లో అసలు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు అక్కడ ఒక సివిల్ వార్ అయితే జరుగుతుంది. మేబీ ఏ టైంలో అయినా US ఇరాన్ని అటాక్ చేయొచ్చు. సో వాళ్ళ మధ్య అది ఎప్పుడు సెటరేట్ అవుతుందో తెలీదు. అందుకనే నేనేం చేశాను అంటే బోర్డర్ వరకే వెళ్ళాను. హెరాత్ నుంచి బోర్డర్కి పెద్ద దూరం ఏం కాదు, 100 కిలోమీటర్లు ఉంది. సో బోర్డర్ వరకు వెళ్ళాను. బోర్డర్ వరకు వెళ్ళి నేను అక్కడ కనుక్కున్నాను అనమాట, లోకల్స్ని అది కనుక్కొని అటు నుంచి వస్తున్న వాళ్ళని కొందరు ఇరానియన్స్ని అయితే అడిగాను, ఏంటి వద్దాం అనుకుంటున్నాను పర్లేదా అంటే, దేనికి వద్దాం అనుకుంటున్నాను, టూరిస్ట్ అన్నాను. ఆ టూరిస్ట్ అయితే ఓకే బట్ తిరిగేసి త్వరగా వెళ్ళిపోని అన్నారు. కాకపోతే నేను అన్నాను నేను యూట్యూబర్ని అని అన్నాను. అండ్ నాకు ఒక వేరే ఫ్రెండ్ కూడా ఉంటే ఆ ఫ్రెండ్ ట్రావెల్ చేసినప్పుడు సేమ్ ఈ హెరాత్ నుంచి ఇరాన్ ల్యాండ్ బోర్డర్లోనే ట్రావెల్ చేశారనమాట. ఆ టైంలో ఏంటంటే మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ కానీ, హార్డ్ డ్రైవ్లు కానీ, మెమరీ కార్డులు అన్నీ చెక్ చేశారంట. చాలా స్ట్రిక్ట్గా అయితే అయిందంట ఇమిగ్రేషను, ఈవెన్ వీసా ఉన్నా సరే. నేను అందుకని చెప్పేసి ఆ హెరాత్లోని ఇమిగ్రేషన్ ఆఫీస్కి కూడా వెళ్ళి అయితే కనుక్కున్నాను. వాళ్ళు అయితే వీసా ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. వీసా €60 అయితే పడుతుంది, ఇరాన్ వీసా. లాస్ట్ 2025 నవంబర్ వరకు అయితే వీసా ఫ్రీ అనమాట ఇరాన్ వెళ్ళడానికి. బట్ మన వాళ్ళు ఏంటంటే దాన్ని ఒక డంకీ రూట్గా అయితే మార్చేశారు. ఇరాన్ వీసా ఫ్రీ ఉంది కదా అని కొందరు ఏజెంట్లు ఏంటంటే ఇరాన్కి పంపించి అక్కడి నుంచి వేరే దేశాల ద్వారా యూరప్కి జనాలు పంపించడం దొంగ మార్గంలో అలా చేస్తున్నారనమాట. అందుకనే అందుకని ఇరాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీసా ఫ్రీ తీసేసింది ఇండియన్స్కి. ఇప్పుడు ఏంటంటే మనం ఒకవేళ ఇరాన్ వెళ్ళాలంటే ఎయిదర్ ఇరాన్లో ఎవరైనా సిటిజన్ మనల్ని ఇన్వైట్ చేయాలి, ఇన్విటేషన్ లెటర్ కావాలి వాళ్ళ ID ప్రూఫ్తో సహా. లేదు అంటే మనం ఏదో ఒక ట్రావెల్ ఏజెంట్తో అయితే అప్లై చేయాలి. ఆ ట్రావెల్ ఏజెంట్ కొంత మనీ తీసుకొని ఒక ఇన్విటేషన్ లెటర్ లాగా ఇష్యూ చేసి ఒక అప్రూవల్ లెటర్ అయితే ఇష్యూ చేస్తాడు. మనం అక్కడ అప్లై చేసినప్పుడు ఒక కాన్సులేట్ చూస్ చేసుకోవాలన్నమాట. ఏ కంట్రీలో ఏ ఇరాన్ కాన్సులేట్కి వెళ్తాము, వెళ్ళి పే చేస్తాము మనీ అని చెప్పేసి చూస్ చేసుకోవాలి. ఓన్లీ ఆ కాన్సులేట్కి వెళ్ళి మనం వీసా ఫీ €60 అయితే పే చేస్తే మనకి 30 డేస్కి వీసా అయితే వస్తుంది అనమాట. ఒక పేపర్ ప్రింట్లో వస్తుంది. మనం అప్లై చేయగానే ఏజెంట్ నుంచి అప్లై చేయగానే ఏజెంట్ మనకు ఒక ప్రింట్ ఇస్తాడనమాట. దాంట్లో ఏంటంటే మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి.
ఏ ఏజెన్సీతో అప్లై చేసాం వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అది తీసుకొని మనం ఏ కాన్సులేట్ చూస్ చేసుకున్నాం ఆ కాన్సులేట్కి వెళ్తే €60 పే చేస్తే వాళ్ళు స్టాంప్ వేస్తారు. ఆ పేపర్ పట్టుకొని ల్యాండ్ బోర్డర్కి వెళ్ళినా ఎయిర్పోర్ట్లో వెళ్ళినా సరే మనల్ని అలో చేస్తారనమాట. ఇది ప్రాసెస్. కాకపోతే నా దగ్గర ఆ పేపర్ కూడా ఉంది. అయినా సరే నేను వెళ్దాం అనుకున్నా. కాకపోతే నా ఫ్రెండ్ ఒక ఆమె ఉందన్నమాట. ఆమె ఏంటంటే నేను ఆర్మేనియాలో మీట్ అయ్యాను. ఆమెకి ఆర్మేనియాలో కొంచెం హెల్ప్ చేశా. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతున్న టైంలో. ఆమె అన్నది యాజ్ ఎ వెల్ విషర్గా చెప్తున్నాను, ఇరాన్ నువ్వు రావాలనుకుంటే రా, బట్ ఇప్పుడు నువ్వు వీడియోలు అవి ఇవి తీస్తా అంటే మేబీ నిన్ను ఎవరైనా జర్నలిస్ట్ అనుకుని నిన్ను జైల్లో కూడా పెట్టేయచ్చు. సో వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు, నువ్వు ఈ టైంలో ఎందుకు వస్తావు ఇక్కడికి అని చెప్పేసి అంది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పాకిస్తాన్ అటే వెళ్ళాము, స్ట్రైట్ చూసుకుంటే ఇరాన్ అటే వెళ్ళాను. హెరాత్ నుంచి తుర్క్మెనిస్తాన్ వెళ్ళాలంటే అసలు అది ఇంకొక దిక్కుమాలిన కంట్రీ అనమాట. సేమ్ నార్త్ కొరియా ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉన్నాయి రూల్స్. ఇమిగ్రేషన్ ఆఫీస్కి కూడా కాన్సులేట్కి కూడా వెళ్ళి నేను వీసా గురించి కనుక్కున్నా. ఇన్విటేషన్ లెటర్ అడిగారు. సరే ఇన్విటేషన్ లెటర్ ఎవరొకరి చేత ఇప్పిద్దాము. తుర్క్మెనిస్తాన్లో కొందరు వాళ్ళని వెళ్ళి కనెక్ట్ చేసి కొందరు ఇన్విటేషన్ లెటర్ అడిగితే ఇన్విటేషన్ లెటర్ మేము ఇష్యూ చేయడానికి అవ్వదు, ఓన్లీ ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్ మాత్రమే నీకు ఇన్విటేషన్ లెటర్ ఇవ్వాలి, వాళ్ళు ఇస్తేనే నువ్వు తుర్క్మెనిస్తాన్కి రాగలవు అని అన్నారు. సరే అని చెప్పి ట్రావెల్ ఏజెన్సీకి కనెక్ట్ చేస్తే వాళ్ళేంటి చీప్గా 3 days ట్రిప్కి $1000 $800 అడుగుతున్నారు. అంటే ఒక 80,000 70,000 అనమాట 3 days ట్రిప్కి. సో అంత డబ్బులు కూడా పెట్టలేం. $800 ఉంటే 8 దేశాలు తిరిగేస్తాను, లేదంటే 6 దేశాలైనా తిరిగేస్తాను దర్జాగా. అందుకని చెప్పి నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇక్కడ ఈ హెరాత్ నుంచి నేను ఆల్మోస్ట్ కాబుల్కి 16 గంటల బస్ జర్నీ కూర్చొని చేసి వెంటనే నిన్న రీచ్ అయ్యాను కాబుల్కి. ఈరోజు మళ్ళీ నేను ఏంటంటే ఇంకా ఢిల్లీకి అయితే ఫ్లైట్ బుక్ చేసుకున్నా, ఎందుకంటే నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు. ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి తక్కువ ఉంది ఫ్లైట్ ఫేరు, తర్వాత దుబాయ్కి ఉంది 18,000 పడుతుంది, అది తక్కువలో తక్కువ. కానీ దుబాయ్ ఇప్పటికీ 2 సార్లు వెళ్ళాం, 3ఓసారి ఏం వెళ్తానులే అని అనుకున్నా. దాని తర్వాత తక్కువ ఫ్లైట్ ఫేర్ ఉన్న దేశం ఏంటంటే మన దేశమే. ఢిల్లీకి ఉంది డైరెక్ట్ ఫ్లైట్ 2 గంటలు. సర్లే ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి నెక్స్ట్ ట్రిప్కి ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఢిల్లీ వెళ్ళిపోతున్నా. ఒక పక్క హెరాత్ పక్కనే ఇరాన్ బోర్డర్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ వెళ్ళలేకపోయాను. లెఫ్ట్ సైడ్లో పాకిస్తాన్ అలాగే వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. రైట్ సైడ్ తుర్క్మెనిస్తాన్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఓన్లీ ఇన్విటేషన్ లెటర్ కూడా అడిగాను, తుర్క్మెనిస్తాన్కి ఇస్తారేమో అని. వాళ్ళు అలాగ ఇవ్వరంట. 3 రోజుల ప్యాకేజ్ అయినా 5 రోజుల ప్యాకేజ్ అయినా ప్యాకేజ్ తీసుకుంటేనే కానీ వాళ్ళు ఇన్విటేషన్ లెటర్ ఏమైనా అనేసారు. సో ఆ కంట్రీ కూడా స్కిప్. తజికిస్తాన్ వీసా 3 సార్లు అప్లై చేశాను, 3 సార్లు రిజెక్ట్ అయింది. ఫస్ట్ 2 సార్లు నా ఓన్గా అప్లై చేశాను. కాకపోతే ఫ్లైట్ టికెట్లు ఏంటంటే నేను పెట్టిన టైంకి వాళ్ళు చెక్ చేసిన టైంకి టైం మ్యాచ్ అవ్వలేదు. మేబీ సమ్ ఇష్యూ వల్ల 2 సార్లు రిజెక్ట్ చేశారు. 3ఓసారి ఏంటంటే అట్లీస్ యాప్ నుంచి ఏజెంట్ ద్వారా అప్లై చేశాను. వాళ్ళు ఏమనుకున్నారు, వీడు పదే కంటిన్యూస్గా అప్లై చేస్తున్నాడంటే మేబీ వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుందేమో. ఏజెంట్ నుంచి అప్లై చేసినా సరే వీసా రిజెక్ట్ అయింది. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్లాక్డ్ కంట్రీ కదా, ఒక పక్క పాకిస్తాను, ఇరాను, తుర్క్మెనిస్తాను, ఉజ్బెకిస్తాను, తజికిస్తాను, ఈ కంట్రీస్తో ల్యాండ్ బోర్డర్లో ఉంటుంది. ఇంకా నాకు ఆప్షన్ లేదు. తజికిస్తాన్ వీసా రిజెక్టెడ్, పాకిస్తాన్ వెళ్ళను, ఇరాను వెళ్ళలేను, తుర్క్మెనిస్తాను ఎక్కువ డబ్బులు. నేను వచ్చిందే ఉజ్బెకిస్తాన్ నుంచి. సో మళ్ళీ ఉజ్బెకిస్తాన్ ఏం వెళ్తా, ఇంకా నాకు ఆప్షన్ లేక ఈ ట్రిప్ అయితే 2 కంట్రీలతోనే కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు ఇండియా అయితే వెళ్తున్నాను. బట్ ఎక్కువ గ్యాప్ అయితే తీసుకొని ఈ వీడియోలు ఇలాగా వచ్చే లోపల ఏంటంటే నేను నెక్స్ట్ కంట్రీలో ఆల్మోస్ట్ అక్కడ ఉన్నట్టే. ఎందుకంటే ఈ కంట్రీలో ఉన్నప్పుడు నేను ఈ వీడియోలు పోస్ట్ చేయను. ఈ ఆఫ్ఘనిస్తాన్ వీడియోలు అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా కష్టపడి అయితే వీడియోలు చేశా. చాలా అంటే చాలా టఫ్ అనమాట ఆఫ్ఘనిస్తాన్. ఇప్పటివరకు తిరిగిన 29 దేశాల్లో లెక్క అయితే ఈ దేశం ఒక లెక్క. సో అదనమాట. ఈ వీడియో కనుక మీరు చివరి వరకు అయితే చూడండి. ఇండియా వెళ్ళాక అసలు మన నెక్స్ట్ ట్రిప్ ఏంటి అనేది ఈ వీడియో చివరిలో అయితే నేను మీకు ఇంక్లూడ్ చేసి చెప్తాను. ఫ్లైట్ టైం అయితే అయిపోయింది. ఓకే, డైరెక్ట్గా నేను ఫ్లైట్లోకి వెళ్తానేమో అనుకున్నా, కాకపోతే బస్ లోపల నుంచి వెళ్ళి తర్వాత ఫ్లైట్లోకి అయితే వెళ్తాం. ఇక్కడ వీడియో తీయొచ్చో తీయకూడదో కూడా తెలీదు. సో ఇదిగోండి బస్సు అయితే ఈ టైప్లో ఉంది. ఫ్లైట్ లోపల చూడండి ఇలా ఉంది, కానీ చాలా పెద్ద ఫ్లైట్. సీట్ నెంబర్లు ఎక్కడ యాడ్ చేశారు? ఇక్కడ నాది వచ్చేసి 35.
సీట్కి ఫ్రంట్లో మంచిగా స్క్రీన్ కూడా ఇచ్చారు. ఇది ఆన్ అవుద్దో లేదు తెలియదు, ఐ మీన్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యాక ఆన్ అవుద్ది అనుకుంటా. సో మనం సినిమాలు అవి చూడొచ్చు, గేమ్స్ అవి ఏమైనా ఆడుకోవచ్చు. జాయిస్టిక్ టైప్లో ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ చూడొచ్చు యూఎస్బి ఇచ్చారు డైరెక్ట్గా ఛార్జ్కి. ఓకే పర్లేదు. కాకపోతే క్రేజీ విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఏంటంటే ఐ మీన్ నా సీట్ నెంబర్ వచ్చేసి 35G. అంటే మేబీ ఆ బ్యాక్గ్రౌండ్లో ఐ మీన్ ఆ వెనకతలు ఎక్కడో మధ్యలో నాది. కాకపోతే వాళ్ళు ఏంటంటే లోపలికి రాగానే ఆర్డర్ వైజ్లో కూర్చోమంటున్నారు. అంటే ఎక్కడ కూర్చున్నా పర్లేదు, ఇక్కడ కావాలంటే విండో సీట్ దగ్గర కూర్చొని నాలే చెప్పేస్తున్నారు మనం అడగకుండా. కొన్ని ఫ్లైట్స్లో ఏంటంటే సీట్ చేంజ్ అవుతా అంటే లేదు లేదు మీ సీట్లో మీరే కూర్చోండి అని అంటూ ఉంటారు. బట్ ఇక్కడ అలా లేదనమాట. ఈ కామెర్లో కరెక్ట్గా ఫ్లైట్ రెక్క దగ్గర అయితే కూర్చున్నాను. ఫ్లైట్ రెక్క దగ్గర ఉన్న కరెక్ట్గా ఆ పక్కన కూడా ఇంకొకటి ఉంది కామెయిర్ అని చెప్పేసి. మేబీ ఆ ఫ్లైట్ ఇప్పుడు వెళ్దనుకుంటా. నాకు ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఒకటి నచ్చున్నది ఏంటంటే ఎయిర్పోర్ట్లో నాకు చిరాకు వచ్చింది ఏంటంటే ఎయిర్పోర్ట్ ఎలా అయినా ఉండేవాడిని. కాకపోతే నా 30,000 mAh పవర్ బ్యాంక్ అయితే పోగొట్టుకున్నాను. పోగొట్టుకోవడం అంటే సెక్యూరిటీ చెక్ చేస్తారు కదా మన దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ అని, మన బ్యాగ్ అంతా. అక్కడ ఏంటంటే నా పవర్ బ్యాంక్ అనేది తీశారనమాట. 30,000 mAh అది. లైట్గా చిన్న క్రాక్ ఉంది దాని మీద. యూజువల్గా నా పవర్ బ్యాంక్ అది నేను ఒక 4 years బ్యాక్ కొన్నాను. 4 years నుంచి వాడుతున్నా, అయినా సరే బాగా పనిచేస్తుంది. 30,000 mAh ఒకేసారి ఒక 4 ఫోన్లకి అయితే ఛార్జింగ్ పెట్టచ్చు. కానీ త్రీ షార్ట్స్ ఐ మీన్ అవే ఉంటాయి. ఒకటి యూఎస్బి, 2 యూఎస్బి, ఒక సి టైపు, ఒక బి టైపు ఉంటుంది. ఆ పవర్ బ్యాంక్ నాకు చాలా యూజ్ఫుల్. కాకపోతే 29 దేశాల్లో ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే ఎప్పుడు నన్ను ఆ పవర్ బ్యాంక్కి అబ్జెక్ట్ చేయలేదు. బట్ ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా అసలు ఆ పవర్ బ్యాంక్ అయితే నీకు ఇవ్వము అని చెప్పేసి డస్ట్బిన్లో అయితే పడేసారు. ఎంత బరత్తిమాలను అయితే ఒప్పుకోలే. పవర్ బ్యాంక్ అయితే వదిలేయాల్సి వచ్చింది. ఏం చేయలేం. 30,000 mAh పవర్ బ్యాంక్. ఫైనల్గా మనం బ్యాక్ టు ఇండియాకి అయితే వచ్చేసాం. అంటే ఇండియన్ ఎయిర్ స్పేస్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఈ కిందన కనిపించేదంతా ఢిల్లీ మహానగరం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఇంకో సైడ్గా ఆలోచిస్తే ఏంటంటే మన ట్రిప్ అర్ధాంతరంగా ఆగిపోయిందన్న బాధ కూడా కలిగిస్తుంది. దీని తర్వాత ఏం చేయాలన్న కన్ఫ్యూజన్ నన్ను ఇంకెక్కువ వెంటాడుతుంది అనమాట. ఎందుకంటే నేను నా మైండ్లో మొత్తం అసలు ఉజ్బెకిస్తాన్ నుంచి ఇరాన్ వెళ్ళి అక్కడి నుంచి కుదిరితే లెబనాన్, సిరియా, అసలు జోర్డాన్, ఇజ్రాయిల్ ఇలా చాలా పెద్ద ప్లాన్ వేసుకున్నాను. కాకపోతే ఈ వార్ సిచ్యువేషన్ వల్ల మొత్తం నా ప్లాన్స్ అన్నీ అయితే గల్లంత అయిపోయాయి. ఇప్పుడు నా మైండ్లో ఉన్న రెండే ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి కుదిరితే చైనా సైడ్ వెళ్తాను, లేదంటే ఆఫ్రికాలో ఇంకొన్ని కంట్రీస్ అయితే మిగిలిపోయాయి అనమాట, సదరన్ ఆఫ్రికన్ కంట్రీస్. సో ఆ ట్రిప్ చేద్దాం అనుకుంటున్నాను. రెండిట్లో అసలు ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తున్నా. బట్ ఏది చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి. లైక్ చైనా నుంచి రష్యా అటువైపు ట్రిప్ చేస్తే బాగుంటుందా, లేదంటే ఆఫ్రికాలోని సదరన్ ఆఫ్రికాలోని నమీబియా, అంగోలా, కాంగో ఇలాంటి కంట్రీస్ చేస్తే బాగుంటుందా? సో మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి కామెంట్స్ రూపంలో.